నేను 25-30 సంవత్సరాల నుంచి వస్తుంటాను మేడం ఇక్కడ. మీరు 25-30 సంవత్సరాల నుంచి వస్తున్నారు కదా, మీకు అప్పటికి ఇప్పటికి ఈ గుడిలో వచ్చిన మార్పులు ఏమైనా ఒక రెండు చెప్పండి. మార్పు చాలా ఉంది మేడం. అప్పుడున్న జనాలు కొంచెం తగ్గుండేది, ఇప్పుడైతే జనాలు చాలా భక్తులు ఎక్కువైపోయినారు, జనాలు చాలా అయిపోయినారు. చాలామంది అందరు భక్తుల యొక్క కోరిక తీరుస్తుంది కాబట్టి అమ్మవారికి ఇక్కడ అందరు దర్శనానికి వచ్చి వాళ్ళ భక్తి శ్రద్ధతోనే వాళ్ళ మొక్కులు తీర్చుకుంటున్నారు మేడం. ఇప్పుడు అంటే భక్తులు ఎక్కువైపోయే కొద్దీ యాక్చువల్గా ఇక్కడ అవసరాలు కూడా ఎక్కువ అవుతాయి, అంటే సదుపాయాలు ఎక్కువ పెంచాల్సి ఉంటుంది. అలాంటి సదుపాయాలు అన్నీ ఉన్నాయంటారా? అన్నీ ఉన్నాయి మేడం, సదుపాయాలు కూడా అన్నీ బాగా జరుగుతున్నాయి. అందరికీ కూడా ఎటువంటి ఇది లేకుండా, అంటే వాళ్ళకి ఏ తక్కువ లేకుండా అన్ని సదుపాయాలు ఇక్కడ అరేంజ్ అయింది. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ అందరు కూడా సహకారాలతో ఇక్కడ మంచి జరుగుతుంది. థ్యాంక్ యూ సో మచ్ అండి. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ గారు మనతో ఉన్నారు. వారు కూడా గుడికి వచ్చారు. ఒక సామాన్యుడు ఏం కోరుకుంటారో, అసలు మంత్రి గారు ఏం కోరుకుంటున్నారో మనం అడిగి తెలుసుకుందాం. ఏం కోరుకోనమ్మా, అందరు సంతోషంగా ఉండాలి, ప్రజలందరూ బాగుండాలి. తెలంగాణ ప్రభుత్వం బోనాలకు చాలా గ్రాండ్గా ఏర్పాట్లు చేసింది. మీరు ప్రజలు అందరూ సంతోషంగా ఉండాలి. అందరూ సంతోషంగా ఉండాలి అని కోరుకున్నామని చెప్తున్నారు శ్రీనివాస్ యాదవ్ గారు. థ్యాంక్ యూ సార్. ముషీరాబాద్ ఇన్ఛార్జ్ ఎంఎన్ శ్రీనివాస్ గారితో మనం ఉన్నాము. ఆయన అడుగుదాము, అసలు ఇక్కడ అంటే మీరు ఎన్నో ఏళ్ళుగా ఉన్నారు ఇక్కడ, అప్పటికి ఇప్పటికి ఏం అభివృద్ధులు చేశారంటారు? ఎలా ఉంది ఇక్కడంతా? అంటే గతంలో నేను పుట్టి పెరిగింది ఇదే ప్రాంతంలో కనుక అభివృద్ధి పరంగా చూసుకుంటే ఈ రోడ్లు కానివ్వండి, గతంలో ఈ రోడ్డు అక్కడ కనెక్షన్ లేదు, ఆర్టీసీ క్రాస్ రోడ్. ఇది చెన్నారెడ్డి గారు సీఎం అయిన తర్వాత దీన్ని సెక్రటేరియట్ కోసం ఈ మార్గం వేయడం జరిగింది. అప్పట్లో ఇవన్నీ కూడా ఇందిరా పార్క్ కాక మొదలంతా కూడా అడవి ప్రాంతం ఉండేది. ఇప్పుడు ఆ ఇందిరా పార్కు దాని పక్కనంతా కూడా కాలనీలు, నగరం దినదినం అభివృద్ధి చెందుతూ ఉంది. ప్రత్యేకంగా మా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం వచ్చిన తర్వాత అన్ని రంగాల్లో అభివృద్ధి జరుగుతూ ఉంది. ఉదాహరణకు ఇప్పుడే మీరు చూడొచ్చు, అతి తొందరలో మరి ముఖ్యమంత్రి గారి ఆలోచనతో మరి కేటీఆర్ గారు దాన్ని రూపకల్పన చేసి పూర్తిగా శంకుస్థాపనకు ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉంది. అతి తొందరలో ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్న ట్రాఫిక్ సమస్యలు శాశ్వతంగా పరిష్కరించడానికి ప్రభుత్వం ఎల్లవేళలా ప్రజల పక్షాన, ప్రజల సమస్యల పట్ల, ప్రజల కోసం నిరంతరం పనిచేస్తున్న ప్రభుత్వం కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. దాని ద్వారానే ఈరోజు మీకు అన్ని రకాల అభివృద్ధి కనబడతా ఉంది. ప్రత్యేకంగా ఈరోజు ఈ మందిరాలలో ఏవైతే ఉత్సవాలు జరుగుతూ ఉన్నాయో వాటికి ప్రత్యేకమైన నిధులు ప్రభుత్వం ఏర్పాటు చేయడం వల్ల ప్రతి బస్తీలో, ప్రతి వాడల్లో కూడా మరి మహంకాళి జాతరకు ప్రత్యేకంగా నిధులు ప్రభుత్వం ఇస్తుంది కనుక ఆ రకమైన ఉత్సవాలు ఇది తెలంగాణ ఆచారం, తెలంగాణ సంప్రదాయం కనుక నిరంతరం కొనసాగించాలనే ఉద్దేశంతో మరి ప్రభుత్వం ఈ రకమైన కార్యక్రమాలు చేస్తూ ఉంది. కనుక రేపు రాబోయే కాలంలో కూడా ఇవన్నీ సంక్షేమ కార్యక్రమాలు కొనసాగాలంటే మరోసారి కేసీఆర్ గారి నాయకత్వంలో బీఆర్ఎస్ పార్టీకే పట్టం కట్టాలని ప్రజలందరినీ కూడా వేడుకుంటా ఉన్నాం. ప్రత్యేకంగా ఈ కట్టమైసమ్మ అమ్మవారిని కూడా వేడుకుంటా ఉన్నాం. థ్యాంక్ యూ అండి. అది బీఆర్ఎస్ పార్టీ వచ్చిన తర్వాత యాక్చువల్గా తెలంగాణ అంటే బోనాలు చాలా ఘనంగా జరుపుకుంటున్నారు అని అంటున్నారు అందరూ. చాలా గ్రాండ్గా జరుగుతున్నాయి, మనం కూడా చూస్తున్నాము. మీరేమంటారు? అంటే సామాన్యుడు గుళ్ళోకి వెళ్తే ఒక విధంగా కోరుకుంటారు, మీరు ఏం కోరుకుంటారు? భగవంతుడిని ఏం కోరుకుని వచ్చారు లోపల? భగవంతుడిని ప్రత్యేకంగా మా ముఖ్యమంత్రి గారికి ఆయురారోగ్యాలు ప్రసాదించాలని, ఈ నగర ప్రజలు, రాష్ట్ర ప్రజలు, ప్రత్యేకంగా దేశంలో ఉన్న ప్రజలందరూ కూడా సుఖ సంతోషాలతో, అష్టైశ్వర్యాలతో వర్ధిల్లాలని ఆ అమ్మవారిని వేడుకున్నాం. థ్యాంక్ యూ సో మచ్ అండి శ్రీనివాస్ గారు. మీ దయ వల్ల, యాక్చువల్గా అమ్మవారి దయ వల్ల ఈ నగరం మరింత బాగుపడుతుందండి మా 95 న్యూస్ ద్వారా మేము కూడా కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ.